27th 12 o'clock. రైల్వే జనరల్ మేనేజర్కి అపాయింట్మెంట్ తీసుకొని డబ్బులు ఊరికే రావు అనగానే మహిళలకు ప్రత్యేకంగా గుర్తొచ్చేది కిరణ్ గారు. వారికి నిజంగా కూడా అన్ని తీర్ల అదృష్టవంతులు వారు. యాడ్కి ఈ రోజులలో కోట్ల రూపాయలు తీసుకుంటున్నటువంటి వారికి ఇలా వారి యొక్క బ్రాండ్ అంబాసిడర్గా తయారైనటువంటి వారు కిరణ్ గారు. అంతేకాకుండా లలితా జ్యువెలరీస్ అనగానే మహిళలకు తక్కువ రేటుకు నాణ్యతకు ఒక మారు పేరుగా మిగిలిపోయి ఉన్నది అనటానికి కారణంగానే అందరూ కూడా అక్కడికి వెళ్ళి షాపింగ్లో వెళ్తుంటారు. మరి ప్రత్యేకంగా హనుమకొండ జిల్లా హనుమకొండ చౌరస్తాలో మనకు ఈ లలితా జ్యువెలరీస్ రావటం నిజంగా కూడా బ్రాండెడ్ షోరూమ్స్ అన్నీ కూడా హైదరాబాదులో లాంచ్ అయిన నెక్స్ట్ డే హనుమకొండలో లాంచ్ అవ్వటం అభివృద్ధికి నిదర్శనంగా భావిస్తూ వారికి వారి కుటుంబానికి స్వాగతం పలుకుతూ మరి ఎంపీ కావ్య గారు, జిల్లా కార్పొరేషన్ మేయర్ గారు గుండు సుధారాణి గారు, ఫ్లోర్ లీడర్ తోట వెంకన్న గారు, కిరణ్ గారు మరియు వారి కుటుంబ సభ్యులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మరి ఇక్కడికి వచ్చినటువంటి మీడియా సోదరులందరికీ కూడా ఎన్నడూ ఎక్కడ చూడనంతమంది మీడియా సోదరులు కూడా ఉండటం, లలితా జ్యువెలరీస్ అనగానే మరి షాప్ చూద్దామని వచ్చారో, వార్త కవర్ చేసుకొచ్చారో, లేకపోతే కిరణ్ గారిని చూడటానికి వచ్చారో. జనరల్గా షాప్ ఓపెనింగ్స్ అంటే హీరోయిన్స్ని వాళ్ళని సెలబ్రిటీస్ని పిలుస్తుంటారు. మనకు సెలబ్రిటీ కిరణ్ గారి అయిపోయారు కాబట్టి ఏదేమైనా ఇలాంటి షోరూమ్స్ రావటం, ఎంప్లాయ్మెంట్ మొట్టమొదట కిరణ్ గారు రాగానే అడిగినాను, ఎంప్లాయ్మెంట్ హన్మకొండ మా లోకల్ వాళ్ళకు కొద్దిగా ఎక్కువ ఇవ్వండి అని చెప్పడం జరిగింది. ఇలాంటివి రావటం కొద్దిగా ఎంప్లాయ్మెంట్ కూడా మనం తగిన ఇది దొరుకుతుంది కాబట్టి వారికి స్వాగతిస్తూ తప్పకుండా మేమందరం మీకు ఇక్కడ సహకరిస్తామని చెప్పి మనవి చేస్తూ సెలవు. ఫస్ట్ టైం నేను వరంగల్కి వచ్చినాను. అప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ఉన్నాను, ఆ షోరూమ్ చూశాను. కానీ మొన్న రాత్రి వచ్చినాను, నిన్న ముగ్గురింటికి వెళ్ళాను. సో కావ్య మేడం ఫస్ట్ అక్కడి నుంచి వెళ్ళదు, ఫస్ట్ ఎమ్మెల్యే గారు ఇంటికి వెళ్ళాను. అక్కడ పోయిన వెంటనే అక్కడ ఒక పూజా కార్యక్రమం జరుగుతూ ఉంది. సో సార్ నన్ను కూడా దాంట్లో కలిపేసి నేను కూడా అక్కడ ఉండి సార్తో తర్వాత కొద్దిసేపుల్లో ఒక ఫ్యామిలీ లాగానే నాకు నిజంగా వరంగల్లో ఇప్పుడు నేను ఓపెన్గా చెప్పాలంటే నాకు సొంత ఇల్లు ఉంది ఇక్కడ. అలా నన్ను ట్రీట్ చేశారు, ఒక గెస్ట్గా కాదు కూర్చోపెట్టి. ఇంకా నెక్స్ట్ టైం నేను వచ్చినప్పుడు నిజంగా మా అమ్మ చేత్తోనే భోజనం చేస్తానని చెప్పి ప్రామిస్ చేసి వచ్చా చెప్పారు. సో ఒక ఫ్యామిలీ లాగా రిలేషన్ ఉంది. కానీ ఇక్కడ ఇప్పుడు మనం వ్యాపారం గురించి మాట్లాడతాం. సో ఫస్ట్ స్టార్టింగ్ చేసేది శ్రీ పెడతాం కదా, సో దానిలాగానే డబ్బులు ఎవరికి ఊరికే రావు, అక్కడి నుంచి స్టార్ట్. సో ఇది 57వ షోరూము. ఇక్కడ ప్రతి ఒక్క ఐటమ్ అన్నీ మన సొంత మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది. క్వాలిటీ గురించి మీరు ఏం ఆలోచించే అవసరం లేదు, ఎందుకంటే అంతా 916 హాల్ మార్క్, దాని మీద సింబల్ నంబర్స్. ఇప్పుడు కొత్తగా ఒకటి క్యూఆర్ కోడ్ వచ్చింది, దాని మీద కోడ్ వేస్తే ఆ జ్యువెలరీ ఏముంది అనేది ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేసింది కూడా మీకు డీటెయిల్ వస్తుంది. అది మీ ఫోన్లో వస్తుంది, మేము చూపించేది కాదు, మీరు చూడవచ్చు. సో అది ఒక అడ్వాంటేజ్ ఉంది, అది కూడా మీరు చూడండి. అప్పుడే మీకు తెలుస్తుంది క్వాలిటీ ఏంది, ఇది 22 క్యారెటా కాదా. ముద్ర వేసేది ఏం లేదు, హాల్ మార్క్ చేసేది ఏం లేదు. మిషన్ ఉంది, లేజర్ మిషన్ ఉంది, ఎవరైనా కొట్టిచ్చేస్తారు. సో అది కూడా మీరు జాగ్రత్తగా ఆలోచించాలా. తర్వాత ఈరోజు ఇది 57వది. ఇంకా ఒక 3:30కి మిర్యాలగూడలో 58ఇది. రేపు మార్నింగ్ 10:30కి తుని ఆంధ్రాలో. సో మొత్తం కలిపి 59 షోరూంలు రేపటికి అయిపోతాయి. ఒకటి బ్యాలెన్స్ ఉంది ఖమ్మం. అది కూడా దీంతో పాటు ఓపెన్ అవ్వాల్సింది. సో కొంచెం ఇంటీరియర్ వల్ల కొంచెం లేట్ అయింది. సో 10 days 15 daysలో మళ్ళీ ఓపెన్ చేస్తాం, మళ్ళీ మిమ్మల్ని కలుస్తాము. సో అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ఒక మాట మటుకు గుర్తుపెట్టుకోండి, డబ్బులు ఎవరికి ఊరికే రావు. కంపేర్ చేసుకోండి. నేను ఈరోజు కూడా ఎప్పుడు చెప్పలేదు, చెప్పను కూడా. మీ లలితాలో కొనుక్కోమని చెప్పలేదు నేను. మీ లలితాలో కంపేర్ చేసుకోండి, ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ కొనుక్కోండి. ఎందుకంటే డబ్బులు ఊరికే రాదు. మీరు కష్టపడి సంపాదిస్తారు, ఒక్కొక్క పైసా కష్టపడి సంపాదిస్తారు.
కానీ ఖర్చు పెట్టినప్పుడు వాళ్ళెవరో చెప్పారు వీళ్ళెవరో చెప్పారని చెప్పేసి పోయి కొనుక్కుంటున్నారు. రైస్ కుక్కర్లకి బంగారానికి ఏం సంబంధం? వాళ్ళేదో గిఫ్ట్ ఇస్తున్నారని చెప్పి కొంటున్నారు. రైస్ కుక్కర్ మీరు కొనుక్కోండి, కానీ బంగారానికి మీరు ఎంత వేస్టేజ్ చేస్తున్నారు అంటే తరుగులు అంటాం మనం. ఎంత తరుగులు ఇస్తున్నారు, ఎంత కూలి ఇస్తున్నారు, రాళ్ళకి ఎంత ఛార్జ్ చేస్తున్నారు. అది నేను ఇంకొకటి ఇక్కడ కొంచెం నాకు తెలిసింది, రాళ్ళు తూకం 100% కరెక్ట్గా పర్ఫెక్ట్గా తగ్గించుకోవడం లేదు. సో అది కూడా మీరు జాగ్రత్త పడాలి. 500 రూపాయలకి మీరు 8,000 ఇస్తున్నారు. అది కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి కొనినప్పుడు ఫుల్ గ్యారంటీతో తీసుకోండి. ఎక్కడ కొన్నా కూడా దాంట్లో ఏం అభ్యంతరం లేదు, కానీ మంచి రెప్యూటెడ్ షాప్లో గ్యారంటీ ఉన్న దగ్గర కొనండి. డబ్బులు ఊరికేం రావు. నమస్కారం.